అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మన పల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పల్లి పట్టి అనేది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ పల్లి పట్టి అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీన్ని మనం పల్లీలు బెల్లం కలిపి చేస్తాం కదా, మన ఆరోగ్యానికి చాలా మంచిది. బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి చాలా మంచిదండి. మీరు ఒకసారి చేసి పెట్టుకొని పిల్లలకి సాయంత్రం పూట రోజు ఒకటి ఇచ్చినట్లయితే వాళ్ళకి హెల్త్కి చాలా మంచిదండి. దీన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని మనం కొద్దిగా వేడయ్యాక ఒక కప్పు వరకు పల్లీలని తీసుకోవాలి. ఈ పల్లీలని వేసి మంటని సిమ్లో పెట్టుకొని వీటిని బాగా మంచిగా కలర్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మంట అనేది మనం హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పల్లీలు అనేవి తొందరగా మాడిపోతాయి, కలర్ నల్లగా అయిపోతాయి, తొందరగా ఇవి ఫ్రై అవ్వవు. అందుకని మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసినట్లయితే లోపటి వరకు ఫ్రై అయ్యి మనకి పల్లి పట్టి టేస్ట్ అనేది ఎంతో బాగా వస్తుంది. అందుకని మనం దీన్ని సిమ్లో పెట్టుకొని బాగా కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అనేవి మనం ఈ పల్లీలని ఎంత బాగా ఫ్రై చేసుకున్నట్లయితే పల్లి పట్టి టేస్ట్ అనేది మనకి అంత బాగా వస్తుంది. అందుకని కొంచెం టైం తీసుకుని అయినా సరే ఇలా సిమ్లో పెట్టుకొని ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైన పొట్టు పోయేలాగా ఒక గ్లాస్తో ఇలా ఒత్తుకోవాలి. మనం ఇలా ఒత్తుకున్నట్లయితే పైన పొట్టు అనేది ఊడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పాకం కోసం మనం ఒక కప్పు పల్లీలని తీసుకున్నాం కదా, అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని కూడా తీసుకోవాలి. ఇందులోనే సగం కప్పు వరకు నీళ్ళని తీసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. బెల్లం కరిగించేటప్పుడు కూడా మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. ఇలా సిమ్లో పెట్టుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా టేస్ట్ కోసం యాలకులను వేసుకోవాలి. మనం ఈ బెల్లాన్ని ముదిరిపాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. ముదురుపాకం వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. మనం పాకం వచ్చిందో రాలేదో తెలుసుకోవడం కోసం ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళని తీసుకొని ఈ పాకాన్ని తీసి ఈ నీళ్ళలో వేసుకోవాలి. ఇలా వేసినప్పుడు మనకి పాకం అనేది గట్టిగా ముద్ద కట్టినట్లయితే పాకం అనేది రెడీ అయిపోయినట్లు. చూసారా, ఈ విధంగా దగ్గరికి రావాలి. గట్టిగా ఇలా వచ్చినట్లయితే మనకి పాకం అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే మనం పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలని వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఈ పాకంలో పల్లీలు అనేవి కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి ఈ విధంగా కలుపుకుంటే మనకి సరిపోతుంది. ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ముందుగానే గిన్నెకు అనేది కొద్దిగా ఆయిల్ని రాసుకోవాలి. తర్వాత ఇలా మీ పల్లీలు అన్నీ వేసిన తర్వాత ఒక గ్లాస్తో ఒత్తుకోవాలి. మనకి ఏ సైజులో ఎంత మందంగా కావాలనుకుంటే అంత మందంగా ఇలా ఒత్తుకోవాలి. ఇలా గ్లాస్తో ఒత్తుకున్నట్లయితే మనకి కరెక్ట్గా వస్తుంది. చూసారా, వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే పల్లి పట్టి అనేవి ఆ సైజులో కట్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఆరక ముందే కట్ చేసుకున్నట్లయితే మనకి ఆరిన తర్వాత తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకొని మనం ఎండిన తర్వాత తీసినట్లయితే మనం ఏ షేప్లో కట్ చేసుకున్నామో అదే షేప్లో ఈ పల్లి పట్టి అనేది వస్తుంది. మనం కొద్దిగా ఆరిన తర్వాత దీన్ని తీసుకున్నట్లయితే మనకి ఏ సైజులో కట్ చేసామో అదే సైజులో ఈజీగా ప్లేట్ నుండి ఊడి వచ్చేస్తుంది మనకి. చూసారా, ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో, ఎంత సైజులో కావాలంటే అంత సైజులో కట్ చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే ఈ పల్లి పట్టి అనేది కరెక్ట్గా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ చేసేటప్పుడు ఈ పల్లి పాకం అనేది ఒకవేళ గట్టిగా అయినట్లయితే మరలా ఒకసారి స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా వేడి చేసి చేసుకోండి, సరిపోతుంది.
అంతే అండి, ఎంతో ఈజీగా ఉండే ఈ పల్లి పకోడీ చేసుకోవడానికి మనకి టైం కూడా ఎక్కువ పట్టదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కనుక ఒకసారి టైం ఉన్నప్పుడు చేసి పెట్టుకొని మీ పిల్లలకి రోజు సాయంత్రం పూట ఒకటి ఇచ్చారంటే వాళ్ళ హెల్త్కి చాలా మంచిది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.